Hello students, in today's session we are going to discuss the new topic, that is functions of stock exchange. Okay, functions of stock exchange. సో ఈ ఆన్సర్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్ని టైమ్స్ చదివి ఎంత పర్ఫెక్ట్ అవుతే అంత హ్యాపీయెస్ట్ థింగ్ కదా, బికాస్ ఇది కంపల్సరీ కూడా మీకు 10 మార్క్స్ లో వస్తుంది. ఓకేనా, 1 2 3 మీకు నచ్చినన్ని స్టార్స్ పెట్టుకోండి, బట్ లిసన్ కేర్ఫుల్లీ. అండ్ ఈ ఆన్సర్ ప్రతి ఇయర్ కూడా మీకు వస్తుంది. యాన్యువల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ వస్తుంది, కాబట్టి మీరు కంపల్సరీ కూడా దీన్ని చదవాలి. ఓకేనా, సో ఈ ఆన్సర్ ఈరోజు అయిపోయాక ఏం చేయండి, మంచిగా శ్రద్ధగా చదవండి. అండ్ మోర్ ఓవర్ వెరీ హ్యాపీయెస్ట్ చూస్తున్నాం, మీ అటెండెన్స్ పర్సెంటేజ్ కూడా పెరిగింది. దట్స్ లిటిల్ బిట్ గుడ్. సో అలాగే మెయింటైన్ చేయండి. అండ్ సూన్లీ విల్ ఎక్స్పెక్ట్ live classes also. Okay na? Now coming to the functions of stock exchange. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఎలాంటి వర్క్స్ చేస్తుంది? బేస్డ్ ఆన్ ఇన్వెస్టర్స్ కావచ్చు, ప్రమోటర్స్ కావచ్చు, లేదు అంటే షేర్ హోల్డర్స్ కి కావచ్చు. ఫస్ట్ చూడండి, స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్సర్సైజ్ సర్టెన్ ఫంక్షన్స్ బేస్డ్ ఆన్ ద ఎయిమ్స్ అండ్ instructions of developments thereof. First one, it provides trading. Okay na? Provides trading for infrastructure. Okay na? Provides infrastructure for trading. అంటే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చేస్తున్నారా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది ఇస్తుంది అన్నమాట. మనకి స్టాక్ ఎక్స్చేంజ్ లో ఏం చేయొచ్చు, మనము షేర్స్ అండ్ డిబెంచర్స్ పర్చేస్ అండ్ సేల్స్ చేయొచ్చు కదా. ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్స్టాంట్లీ ట్రేడింగ్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్. ఇట్ డ్రాస్ ఇన్వెస్ట్మెంట్ బై ప్రొవైడింగ్ రెడీ అండ్ కంటిన్యూస్ మార్కెట్ ఫర్ సెక్యూరిటీస్. సో మనం ఏంటంటే మన సెక్యూరిటీస్ అనేది సెల్లింగ్ అండ్ బయింగ్ చేయాలి అనుకోండి, మనకు ఒక మీడియం ప్లాట్ఫామ్ కావాలి, అదే స్టాక్ ఎక్స్చేంజ్. సో ఫస్ట్ పాయింట్ ఏంటన్నా, ప్రొవైడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ట్రేడింగ్. అంటే ఒక కంటిన్యూస్ మార్కెట్ రన్ చేయడానికి స్టాక్ ఎక్స్చేంజ్ అనేది మనకి చాలా వండర్ఫుల్ గా హెల్ప్ అవుతుంది అని అర్థం. ఇప్పుడు చూడండి అన్న, మీరు ఫారెన్ వెళ్ళాలి అనుకుంటారు, ఎగ్జాంపుల్ మీకు ఏం కావాలి, ఫారెన్ లో మన ఇండియన్ కరెన్సీ నడుస్తుందా? నడు. అంటే మనం ఏం చేయాలి, వాళ్ళకి సంబంధించిందే కొనాలి. అంటే అది ఎక్కడ కొనాలో తెలియలేదు అనుకోండి, మనం పర్చేస్ చేయగలుగుతామా? లేదు కదా. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, ఎక్స్చేంజ్ కౌంటర్స్ పెడతారు, కరెన్సీ ఎక్స్చేంజ్ కౌంటర్స్ పెడతారు. అలాగే మీరు షేర్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నారు, కానీ ఎవరి దగ్గర షేర్స్ ఉన్నాయి, ఎలా పర్చేస్ చేయాలి మీకు తెలియదు. అలాంటప్పుడు ఇది పాసిబుల్ అవుతుందా? కాదు కదా. అందుకనే మనం స్టాక్ ఎక్స్చేంజ్ విత్ మీడియం ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చేస్తాము, ఆ ట్రేడింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇందులో చేస్తున్నాము. బికాస్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చేస్తున్నారా, 24/7. ఇప్పుడు మీరు చూడండి 10 to 5 వరకు దాని అవర్స్ ఉంటాయి. బట్ యాజ్ వి ఆర్ లక్కీ మనకి ఆన్లైన్ ట్రేడింగ్ కూడా ఉంది, కాబట్టి మీరు 24/7 అంటే 24 అవర్స్ మీకు నచ్చినప్పుడు షేర్స్ పర్చేజ్ చేయొచ్చు, సేల్ చేయొచ్చు. అవన్నీ కూడా ఎవరు చూసుకుంటారో, స్టాక్ ఎక్స్చేంజ్ చూసుకుంటుంది. సెకండ్ వన్ చూడండి, provides information regarding prices. Correct? So it gives sensible information through reliable sources and public to the investors about the price of securities. The proposed investors know the quotation and the investors know the price of his holdings. సో ఇంకొకటి ఏంటంటే, మీకు షేర్స్ కొనాలి అనుకుంటారు, బట్ దాని ప్రైస్ ఎంతో తెలియలేదు అనుకోండి, కొనగలుగుతారా? లేదు. సపోజ్ మీరు ఆఫ్లైన్ లో ఉన్నారు అనుకోండి, అంటే మీకు ఆన్లైన్ లేదు అనుకోండి.
సో ఇప్పుడు ఏంటంటే మీరు ఏం చేస్తారు, మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సో తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు ఏం చేయొచ్చు, 10 రూపీస్ వర్త్ షేర్ ని, ఓకేనా, 10 రూపీస్ ఉన్న షేర్ ని వాడు ఏం చేయొచ్చు, అరే ఇది చాలా ట్రేడింగ్ ఉందిరా, 20 రూపీస్ పర్ షేర్ పోతుంది, నువ్వు కొంటా అంటే నేను 20 రూపీస్ లో నేను ఇప్పిస్తా అని చెప్పి మిమ్మల్ని ఏం చేయొచ్చు, మిస్గైడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా. అందుకనే మనం ఏం చేస్తాం, స్టాక్ ఎక్స్చేంజ్ సెకండ్ ఫంక్షన్ ఏం చేస్తుందన్నా, ఇట్స్ ప్రొవైడింగ్ రిగార్డింగ్ ప్రైసెస్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా డిమాట్ అకౌంట్ అనేది ఉండాలి అని. సో ఈ డిమాట్ అకౌంట్ లో సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్, అంటే మనము సెల్ చేయాలి అంటే ఎంత కాస్ట్ ఉంది, మనం పర్చేస్ చేయాలి అంటే ఎంత కాస్ట్ ఉంది, రెండు కూడా చెప్తున్నారు. సపోజ్ మీరు అమ్మేసేయాలి అనుకుంటే మేము 15 రూపీస్ కి కొంటాము, మీరు కొనాలి అనుకున్నారు అనుకోండి 17 రూపీస్ కి కొంటాము అని ముందే చెప్పేస్తుంది. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందన్నా మనకి, ఒకవేళ మీరు కొనాలి అనుకున్నారు అనుకోండి, అదే 15 రూపాయలకు ఒక షేర్ వస్తుంది, అంటే ఒక 100 షేర్లు కొనాలి అంటే 1700 కావాలి అని మీకు ముందే ఐడియా వచ్చేస్తుంది. అలాగే వీళ్ళ కూడా మనం ఇన్వెస్టర్స్ అనుకోండి, మనం సెల్ చేయాలి అనుకోండి, అదే 15 రూపీస్ షేర్ ఉంది అంటే 100 అమ్మేస్తే 1500 వస్తాయి, అంటే మన వర్త్ అనేది అక్కడే ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి 10 రూపీస్ షేర్ ని ఏం చేశాడు, 20 రూపీస్ కి అమ్మడానికి చూశాడు కదా. దీనివల్ల ఏమవుతుందా, షేర్ హోల్డర్స్ కూడా లాస్ అవుతారు కదా. అలా లాస్ కాకూడదు అనేసి స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చేస్తుంది, మన ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో, మన సెక్యూరిటీస్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పర్ఫెక్ట్ గా ఇచ్చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్, ప్రొటెక్ట్స్ ద ఇన్వెస్టర్స్ వెల్త్. ప్రొటెక్ట్స్ ద ఇన్వెస్టర్స్ అంటే ఇన్వెస్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ డబ్బుల్ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఎలా చేస్తుందనా అంటే, ఇట్ ప్రొటెక్ట్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అండ్ వెల్త్ ఆఫ్ ద ఇన్వెస్టర్ త్రూ ద ఇన్ఫార్మెన్స్ ఆఫ్ ఇట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మనకి సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కోడ్ ఆఫ్ ఇండియా నుంచి. సో అవన్నీ కూడా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతుంది మన సెక్యూరిటీస్ స్టాక్ ఎక్స్చేంజ్. బికాస్ ఎందుకు అంటే కదా, ఒకవేళ ఇన్వెస్టర్ కనుక మన స్టాక్ ఎక్స్చేంజ్ పైన నమ్మకం కోల్పోయాడు అనుకోండి, మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడా, లేదు. అందుకని ఇది ఏం చేస్తున్నారా, విత్ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకేనా, స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పెట్టి అది కంపల్సరీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఫాలో కావాలి అని చెప్పేసి చూస్తుంది. దీనివల్ల ఎవరు కూడా లాస్ కాదు, ఇక్కడ ఇన్వెస్టర్ లాస్ కాదు, అక్కడ ప్రపోజల్స్ కూడా లాస్ కాదు. ఇప్పుడు చూడండి, మనం లాస్ట్ క్లాస్ లో చూసాము లిస్టింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ అంటే ఏం చేశారు, లాట్స్ ఆఫ్ చాట్ ఇచ్చారు వాళ్ళు. ఎందుకు ఇచ్చారన్నా, మన ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు లాస్ కాకూడదు, ఫ్యూచర్ లో ఒకవేళ కంపెనీ ఉన్నా లేకున్నా వాళ్ళు లాస్ కాకూడదు అనే కదా. అందుకు నెక్స్ట్ ఫోర్త్ వన్, క్లియరింగ్ హౌస్. So what do you mean by clearing house? Without clearing house, one will find a lot of trade mismatched. It can act behalf for both the buyers and sellers and help the trading in securities. So ఈ క్లియరింగ్ హౌస్ అంటే ఏంటంటే, ఎగ్జాక్ట్ గా మీ దగ్గర ఎంత ఉంది ఎంత లేదు అంటే పర్టికులర్ గా రిగార్డింగ్ సెక్యూరిటీస్ అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు మీ డేటాని అప్డేట్ చేస్తూ ఉంటుంది. సపోజ్ మీరేంటి అంటే క్లియరింగ్ హౌస్ లో చూడండి, మీరు విత్ యూజ్ ఆఫ్ షేర్స్ లోన్స్ తీసుకోవచ్చు అని మీకు తెలుసు కదా, రైట్. సో ఇక్కడ చూడండి, మీరు షేర్స్ సెల్ చేశారు అనుకున్నాం, సెల్ చేసి అప్డేట్ కావడానికి ఒక 24 hours టైం పట్టింది అనుకున్నాం. ఎగ్జాంపుల్ అంటే 1 day టైం అయ్యాక మీరు సెల్ చేసినట్టు తెలుస్తుంది అనుకున్నాం. ఇప్పుడు మీ దగ్గర ఏంటన్నా అంటే 2 lakhs వర్త్ షేర్స్ ఉన్నాయి.
ఓకే 2 lakhs వర్త్ షేర్స్ ఉన్నాయి. కానీ మీరు ఏం చేశారు తెలుసా, మీరు లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారు కదా, లోన్ తీసుకోవాలి అనుకుంటే పర్సన్ కి ఇది చూపించారు, నా దగ్గర 2 lakhs వర్త్ లోన్స్ షేర్స్ ఉన్నాయి, నాకు అప్పు కావాలి అని చెప్పారు. ఓకేనా, బట్ ఇక్కడ ఏమైందని అంటే ఇది ఎలాగో 24 hours తర్వాత అప్డేట్ అవుతుంది. నాకేం ప్రాబ్లం, అనేసి మీరు ఏం చేశారు తెలుసా, వాడు లోన్ ఇస్తా అన్నప్పుడే ఇమీడియట్ గా ఈ 2 lakhs షేర్స్ అమ్మేశారు. ఇక్కడ 2 lakhs అమ్మేశారు, ప్లస్ వేరే వాళ్ళ దగ్గర 1.5 lakhs అప్పు తెచ్చుకున్నారు. ఓకేనా, మళ్ళీ మనకు కుదబెట్టడానికి మన దగ్గర షేర్స్ ఉన్నాయా, మన దగ్గర లేవు. అంటే ఇక్కడ ఏమవుతుందన్నా, ఒకవేళ మన షేర్స్ ఎంత ఉన్నాయి అనేది లైవ్ అప్డేట్ లేదనుకోండి, మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంతేను, మనమే వేరే వాళ్ళకి లోన్స్ ఇచ్చామనుకోండి, అరే వీడి దగ్గర ఉన్నాయి కదా, మన డిమాట్ అకౌంట్ తీయగానే తెలిసిపోతుంది ఎన్ని షేర్స్ ఉన్నాయి ఎన్ని లేవు అనేసి. సో అలా చూసి మిస్లీడ్ కాకుండా ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీ ఫోన్ పే అకౌంట్ చూడండి అన్న, ఒకసారి మీరు ఒకసారి పేమెంట్ చేశారనుకోండి, ఇమీడియట్ గా మీ బ్యాలెన్స్ అనేది డిడక్ట్ అయ్యి చూపిస్తుంది కదా. అదంతా ఎలా గుర్తుంటుంది అనుకుంటున్నారు, విత్ ద హెల్ప్ ఆఫ్ క్లియరింగ్ హౌస్. అంటే మన బ్యాక్గ్రౌండ్ లో చాలా మంది టీమ్ అనేది వర్క్ చేస్తూ ఉంటారు దాన్ని పే చేసుకుని. సో ఈ క్లియరింగ్ హౌస్ ఏం చేస్తుంది, మీరు ఒకవేళ సెల్ చేశారనుకోండి షేర్స్, మీ దగ్గర రిమైనింగ్ షేర్స్ ఎంత ఉన్నాయి, ఒకవేళ పర్చేస్ చేశారనుకోండి ప్రెసెంట్ షేర్స్ ఎంత ఉన్నాయి, అవన్నీ కూడా ఇన్స్టాంట్ గా చూపిస్తుంది. ఇలా చూపించడం వల్ల ఏమవుతుంది, మీ వర్త్ ఆఫ్ షేర్స్ ఎంత ఉన్నాయి, మీ దగ్గర ఎన్ని అమ్మేశారు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర, అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా చూపిస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, ప్రొవైడ్స్ లిక్విడిటీ. లిక్విడిటీ అంటే ఏంటన్నా, ఈజీలీ కన్వర్టబుల్ ఇంటూ క్యాష్ ఆర్ క్యాష్ టర్మ్స్, అంతే కదా. సో చూడండి, ద హోల్డర్స్ ఆఫ్ సెక్యూరిటీస్ కెన్ ఈజీలీ ఎన్కాష్ ద సెక్యూరిటీస్ బై సెల్లింగ్ దెమ్ టు ద బయర్ వెన్ ఎవర్ హీ వాంట్స్. ఇప్పుడు చూడండి, షేర్స్ ఉన్నాయనుకోండి, అవి ఒక రోజు ఇవ్వడం తర్వాత డబ్బులు తీసుకోవడం అలాంటివి ఏమీ ఉండవు. సింపుల్ గా మీరు ఏం చేయొచ్చు అంటే, విత్ హెల్ప్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ దాన్ని ఇమీడియట్ గా ఎన్కాష్ చేసుకునే రైట్స్ మీకు ఉంటాయి. సో ఇది ఎలా జరుగుతుందని అంటే, ఈ లిక్విడిటీ కాన్సెప్ట్ అనేది మీరు ఎప్పుడైతే డిమాట్ అకౌంట్ పెడతారో, సో మనకి బ్యాంక్ లో పాస్బుక్ ఎలాగోనన్నా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, అలానే మీరు స్టాక్ ఎక్స్చేంజ్ లో వర్క్ ట్రేడ్ చేయాలి అంటే కంపల్సరీ మీకు డిమాట్ అకౌంట్ కావాలి. సో ఈ డిమాట్ అకౌంట్ లో ఏంటంటే, మీకు కావాల్సిన ప్రతి అంటే మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ ఇవన్నీ కూడా ముందే తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని ఒకవేళ మీరు సెల్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి షేర్స్, సెల్ చేయగానే ఇమీడియట్ గా మీ అకౌంట్ లో డబ్బు పడిపోతుంది అన్నమాట. డబ్బు పడిపోతుంది అండ్ అదర్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు డిడక్ట్ అయిపోతాయి అన్నమాట. సో దాన్నే మనం ప్రొవైడ్స్ లిక్విడిటీ అంటాం. అంటే వీ కెన్ ఈజీలీ కన్వర్ట్ దెమ్ ఇంటూ క్యాష్ థింగ్స్. ఇప్పుడు చూడండి, ఈ రోజు అమ్మి మళ్ళీ తర్వాత ఎప్పుడో వచ్చి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కదా, షేర్ వాల్యూ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. ఇప్పుడు 10 రూపీస్ ఉన్న షేర్స్ 20 కావచ్చు, 100 ఉన్న షేర్స్ 0 అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి, అల్లు అర్జున్ మూవీ ఉంది కదా, సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ తెలుసు కదా. దాంట్లో ఏమవుతుంది, వాడు ఉన్న ఆస్తి మొత్తం తీసేసి ఓ షేర్స్ డబ్బా తీసుకుంటాడు కదా. కానీ అది లాస్ట్ క్లైమాక్స్ వచ్చే వరకు ఏమవుతుంది, అదే చాలా క్రోర్స్ ఆఫ్ రూపీస్ అవుతుంది కదా. దట్ ఈస్ ద థింగ్. అందుకనే ఇన్వెస్టర్స్ ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేయకుండా వాళ్ళ క్యాష్ అనేది ఇమీడియట్ పేమెంట్స్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్, కమింగ్ టు ద 6th పాయింట్, helps to raise new capital. ఒకవేళ కంపెనీకి మనకు అడిషనల్ క్యాపిటల్ కావాలి అనుకోండి, మనం ఏం చేయొచ్చు, విత్ ద హెల్ప్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ షేర్స్ అండ్ డిబెంచర్స్ ని ఇష్యూ చేసి న్యూ క్యాపిటల్ ని తీసుకోవచ్చు, అంతే కదా. ద రిక్వైర్మెంట్ ఆఫ్ అడిషనల్ క్యాపిటల్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ కంపెనీ
కెన్ బి రేస్డ్ బై ఇష్యూయింగ్ రైట్స్ షేర్స్ టు స్టాక్ ఎక్స్చేంజ్. అంతే కదా, మరి ఈ న్యూ కంపెనీ షేర్స్ అన్ని కూడా ఎగ్జిస్టింగ్ కంపెనీకి ఆల్రెడీ కంపెనీ లిస్ట్ అయ్యింది. సో వీళ్ళకి ఏంటి అంటే ఇంకో 50 crores అడిషనల్ క్యాపిటల్ కావాలి అనుకుంటుంది. సో వాళ్ళు ఏం చేయొచ్చు, మళ్ళీ న్యూ షేర్స్ ఇష్యూ చేయొచ్చు అకార్డింగ్ టు సెబీ రెగ్యులేషన్స్ అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మళ్ళీ వీళ్ళు అడిషనల్ క్యాపిటల్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. కానీ ఇప్పుడు చూడండి, మనము బయట ఉన్నాం అనుకోండి, మళ్ళీ లోన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే దానికి సరిపోయేంత ఆస్తి మళ్ళీ మనం చూపించగలిగాం బయట. బట్ ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లో జస్ట్ మేము సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాం, వీఆర్ ద లీడింగ్ కంపెనీ, సో వీ నీడ్ అమౌంట్ అని చెప్పేసి మనం ముందే తీసుకోవచ్చు కదా. రైట్. నెక్స్ట్, యాక్ట్స్ యాజ్ అన్ బారోమీటర్. సో వాట్ యు మీన్ బై బారోమీటర్ అంటే ఈక్వాలిటీ చూస్తుంది, ఏది పర్ఫెక్ట్ గా ఉంది ఏది పర్ఫెక్ట్ గా లేదు అని చూసేదాన్నే బారోమీటర్ అంటారు. కొలతలు చూడటం ఉంటుంది కదా, దాన్ని మనం బారోమీటర్ అని పిలుస్తాం అన్నమాట. An efficient stock exchange acts as a barometer of business conditions in the country. సో మనకి స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చేస్తుందరా, ఒకవేళ కంపెనీ ప్రాఫిట్ లో రన్ అవుతుంది అనుకోండి, దాని షేర్ వాల్యూ ఎక్కువగా అవుతుంది. ఒకవేళ కంపెనీ లాస్ కి వెళ్తుంది అనుకోండి, దాని షేర్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే ఏంటన్నా, ఎప్పటికప్పుడు మనకి లైవ్ అప్డేట్ అనేది ఇస్తుంది ఎవరు, మన స్టాక్ ఎక్స్చేంజ్. దట్ ఈస్ కాల్డ్ యాక్ట్స్ యాజ్ ఎ బారోమీటర్. నెక్స్ట్, increases credit worthiness of a company. అంటే మళ్ళీ ఏంటన్నా, స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చేస్తుంది, ప్రతి కంపెనీకి కూడా ఒకవేళ దానికి అడిషనల్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అనేది ఉందనుకోండి, ఆ టైంలో ఏం చేస్తుందన్నా, విత్ ద ఇష్యూ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్ వాళ్ళకి అడిషనల్ క్యాపిటల్ ని ప్రొక్యూర్ చేస్తుంది. అంటే వాళ్ళకి కావాల్సిన క్యాపిటల్ ని ఇది ఇస్తుంది కదా. అంటే ఏమవుతుందన్న, దీనివల్ల కంపెనీస్ దాని వర్త్ కే కాకుండా ఇంకా ఎక్సెస్ ఆఫ్ అమౌంట్స్ కూడా తీసుకునే ఛాన్సెస్ మనకి ఉన్నాయి కదా. దాన్నే మనము ఇంక్రీజెస్ ద క్రెడిట్ వర్తినెస్ ఆఫ్ ద కంపెనీ అని పిలుస్తాము. నెక్స్ట్, మినిమైజెస్ ద డేంజర్స్ ఆఫ్ స్పెక్యులేషన్. Minimizes the dangers of speculation. సో స్పెక్యులేషన్ అంటే ఏంటన్నా, ఊహించడం. అంటే ఫ్యూచర్ లో ఏమవుతుంది మనకు తెలుస్తుందా లేదు, జస్ట్ వీ కెన్ అస్యూమ్. దాన్నే మనము స్పెక్యులేషన్ అని పిలుస్తాము. ఇప్పుడు చూడండి, గోల్డ్ రేట్ తక్కువ ఉంది, ఫ్యూచర్ లో పెరుగుతుంది అని తెలిసింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, ఇప్పుడు డబ్బులు ఉంటే ఇప్పుడు పర్చేస్ చేస్తారు. మనం అంటే ఎలాగో చేయదు కదా. సో ఇక్కడ ఏంటన్నా అంటే డేంజర్స్ ఆఫ్ స్పెక్యులేషన్ అంటే ఊహించి కొనాల్సిన అవసరం మనల్ని రానియదు. ఎందుకంటే కదా, ఇప్పుడు మనం ఫ్యూచర్ లో రేట్ పెరుగుతుంది అని చెప్పేసి ప్రజెంట్ పర్చేస్ చేసామనుకోండి, ఒకవేళ పెరగలేదనుకోండి మనకి లాస్ వచ్చినట్టే కదా. అందుకే మనకి స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చేస్తుంది, ప్రతి రోజు కూడా ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ప్రైసెస్ ఇస్తుంది కదా. సెకండ్ పాయింట్ లో ఏం చేస్తుంది, మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్ ఇస్తుంది. ఆ లైవ్ అప్డేట్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ మనం ఊహించడానికి ఛాన్సెస్ ఉందా, ఏం లేదు. ఆ ట్రేడింగ్ అనేది ఎప్పటికప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ పర్ఫెక్ట్ గా రన్ అవుతుంది. కాబట్టి మనకి ఊహించి తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. వర్త్ అనేది లైవ్ గా తెలిసిపోతుంది కాబట్టి ఈజీగా తీసుకుంటాము. మనం ఊహించే డబ్బులు ఎప్పుడో వస్తాయి అని లాస్ కావాల్సిన అవసరం కూడా లేదన్నమాట. ఓకేనా. నెక్స్ట్, లాస్ట్ పాయింట్, ఫెసిలిటేట్స్ స్పెక్యులేషన్. Facilitates speculation. Okay, na? Stock exchange facilitates speculation, thereby businessmen can speculate and earn profit from fluctuations in the
సెక్యూరిటీస్ అంటే మన షేర్స్ అండ్ డిబెంచర్స్ ఎలా చేంజెస్ అవుతున్నాయో దాన్ని బేస్ చేసుకొని చిన్న చిన్నగా ఊహించవచ్చు అన్నమాట. అరే ఇప్పుడు లాస్ట్ 2 days నుంచి ఇది పెరుగుతానే ఉంది అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీ చూసుకుంటే ఇదే ఉంది అనుకున్నాను. సపోజ్ ఇప్పుడు శానిటైజర్ చూసాం కదా, శానిటైజర్ కంపెనీ ఉందనుకోండి, వాళ్ళ షేర్స్ ఏమవుతున్నాయని మాత్రం పెరుగుతూ ఉన్నాయి. ప్రీవియస్ ఒక 1 week బ్యాక్ వరకు చూసుకున్నా కానీ ఈ గోల్డ్ రేట్ అనేది ప్రతిరోజు ఇంక్రీజ్ అవుతానే ఉంది కదా. మళ్ళీ ఈ మధ్య లాస్ట్ 2-3 days నుంచి గోల్డ్ రేట్ అనేది తక్కువ అవుతుంది. అంటే ఇక్కడ ఏం చేయొచ్చు, ఇన్వెస్టర్ కూడా అరే గోల్డ్ రేట్ తక్కువ అవుతుంది, ఎందుకు తక్కువ అవుతుందో ఐడియా ఉందా? యా, బికాస్ కోవిడ్ వ్యాక్సిన్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పారు కదా. దానివల్ల ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ బిజినెస్ పార్ట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నారు. అంతకుముందు ఏం చేశారు అంటే బిజినెస్ అన్ని కూడా డ్యూ టు లాక్డౌన్ ఏమయ్యాయి, అన్ని కూడా క్లోజ్ అయినప్పుడు వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయా? రావు. సో ప్రాఫిట్స్ రానప్పుడు ఏమవుతుందన్న కంపెనీ లాస్ కి అంటే మైనస్ లోకి వెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటుంది. మైనస్ లోకి వెళ్ళినప్పుడు మన షేర్ హోల్డర్స్ ఉన్నారు అంటే మనకి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ డబ్బులు కూడా మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అందుకనే ప్రతి ఒక్కరు ఏం చేశారు అంటే అమ్మో ఈ కంపెనీస్ ని నమ్ముకుంటే కాదు, మనం గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేద్దాము అని అనుకున్నారు. సో అలా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేశారు కాబట్టి లాట్స్ ఆఫ్ పీపుల్ ఎక్కువగా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమైందన్నా డిమాండ్ తక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఆబ్వియస్ గా మనకి ఏమవుతుంది, ఎకనామిక్స్ లో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందుకనే మనకి 35-40,000 ఉన్న గోల్డ్ ప్రైస్ ఆ మాత్రం 55,000 వరకు కూడా వెళ్ళింది ఒక టైం కదా. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఏంటి, మళ్ళీ కంపెనీస్ ఏడాదిగా వాళ్ళ బ్యాక్ వచ్చేస్తున్నాయి కాబట్టి మళ్ళీ మనకి గోల్డ్ ప్రైస్ అనేది డిక్రీజ్ కావడం జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద థింగ్ అలా. సో దీనివల్ల ఏంటి, పర్సన్ ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నాడో వాడు ఏం చేయొచ్చు కదా, పర్ఫెక్ట్ గా రన్ అవుతుందా లేదా, నెక్స్ట్ ఫ్యూచర్ లో పెరిగే ఛాన్స్ ఉందా లేదా, అవన్నీ చూసుకొని హ్యాపీగా షేర్స్ ని పర్చేజ్ చేస్తాడు. అండ్ వి విష్ హిమ్ ఆల్ ద సక్సెస్ అండ్ మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలి అని అనుకున్నాము. ఓకేనా, ఒకసారి క్విక్ గా రీహాష్ చేస్తేనా ఒక 2 minutes లో రీహాష్ చేద్దాము. ఇప్పుడు మనం టోటల్లీ 10 points డిస్కస్ చేశాం కదా, వాటిని రీహాష్ చేస్తే చూడండి. ఫస్ట్, ప్రొవైడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ట్రేడింగ్. అంటే ఏం చేస్తుంది, బయింగ్ అండ్ సెల్లింగ్ పీపుల్ కి ఒక మీడియం కావాలి కదా, ఇంటర్మీడియట్ కావాలి కదా. సో ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఆ ప్రాసెస్ ఇచ్చేస్తుంది, అంటే ఆ ఫెసిలిటీని మనకి ఇస్తుంది. సెకండ్ వన్ ఏం చేస్తుంది, ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ప్రైసెస్. అంటే మన షేర్ వాల్యూ ఎంత ఉంది అనేది ముందే చెప్పేస్తుంది, దానివల్ల మన వర్త్ అనేది తెలిసిపోతుంది. థర్డ్ వన్, ప్రొటెక్ట్స్ ద ఇన్వెస్టర్స్ వెల్త్. మళ్ళీ మనకి ఏం చేస్తుందన్న స్టాక్ ఎక్స్చేంజ్ దాని స్ట్రిక్ట్ రూల్స్ అండ్ ఇక్కడ ఇన్వెస్టర్ లాస్ కాడు, అట్లాగే కంపెనీస్ కూడా లాస్ కావు. నెక్స్ట్, క్లియరింగ్ హౌస్. క్లియరింగ్ హౌస్ ఏం చేస్తుంది, ఇన్స్టాంట్ గా అప్డేట్ చేసేస్తుంది. అంటే మనం సేల్ చేసామనుకోండి మన షేర్స్ ని డిడక్ట్ చేస్తుంది, ఒకవేళ పర్చేస్ చేసామనుకోండి మన షేర్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అలా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుందన్నా మన దగ్గర ఎగ్జాక్ట్ గా ఏదైతే వర్త్ ఉందో అది మాత్రమే మన అవుట్ సైడ్ పీపుల్ కి తెలుస్తుంది కదా. దానివల్ల ఎవరిని మనం మోసం చేయలేము, మోసపోలేము. ఓకేనా. నెక్స్ట్, ప్రొవైడ్స్ లిక్విడిటీ. లిక్విడిటీ అంటే ఏంటన్నా ఈజీలీ వి కెన్ కన్వర్ట్ ఇంటూ క్యాష్ ఆర్ క్యాష్ టర్మ్స్. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఒకవేళ సెల్ చేసామనుకోండి, సెల్ చేయగానే స్టాక్ ఎక్స్చేంజ్ మనకి ఏమవుతుంది, ఆ మనీ అనేది ఇమీడియట్ గా మన అకౌంట్ లో పడిపోతుంది. కాబట్టి మనకి లాస్ అనేది ఉండదు. ఎట్లా, మనకు ఒక 10,000 షేర్స్ అమ్మితే 10,000 రూపీస్ మన బ్యాంక్ అకౌంట్ లో ఉంది. సో మనం లాస్ ఎక్కడ అవుతున్నాం, అక్కడ కాదు కదా. నెక్స్ట్, హెల్ప్స్ టు రైజ్ న్యూ క్యాపిటల్. మనకి ఎగ్జిస్టింగ్ కంపెనీస్ కానీ న్యూ కంపెనీస్ కానివ్వండి అనుకోండి, వాళ్ళకి డబ్బులు అవసరం ఉన్నాయి, బయట అడిగితే అవైలబిలిటీ ఉండే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కానీ విత్ ద యూజ్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ మనం ఏం చేయొచ్చు, విత్ ద ఇష్యూ ఆఫ్ న్యూ షేర్స్ అండ్ డిబెంచర్స్ మళ్ళీ మన న్యూ క్యాపిటల్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్, యాక్ట్స్ యాజ్ అన్ బారోమీటర్. బారోమీటర్ అంటే ఏంటన్నా ఆ ప్రెసెంట్ కంపెనీ సిచ్యువేషన్ ఏంటి అనేది ఎప్పటికప్పుడు మనకి మెజర్మెంట్ లా చూపిస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ.
సో దాన్నే మనము బారోమీటర్ అంటున్నాము. ఓకేనా? నెక్స్ట్, ఇంక్రీజెస్ క్రెడిట్ వర్తినెస్ ఆఫ్ ద కంపెనీ. సో ఒక కంపెనీ కనుక స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయింది అనుకోండి, జెన్యున్ కంపెనీస్ కదా స్టాక్ ఎక్స్చేంజ్ తీసుకునేది. దీనివల్ల ఏంటి, ఇన్వెస్టర్స్ కూడా ఎక్కువ మంది వస్తారు అన్నమాట. రావడం వల్ల ఏంటన్నా వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ ఈజీగా ప్రొక్యూర్ చేసుకుంటారు, అంటే అవైలబిలిటీలోకి తెచ్చుకుంటారు. నెక్స్ట్, మినిమైజెస్ ద డేంజర్స్ ఆఫ్ స్పెక్యులేషన్. అంటే వేరే అన్నోన్ పర్సన్స్ ని నమ్మి మనం మోసపోయే ఛాన్సెస్ లేకుండా ఇదేం చేస్తుందన్నా ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్ ఇస్తుంది కాబట్టి రిగార్డింగ్ ప్రైసెస్ మనకు ఫ్యూచర్ లో ఏమవుతుందని ముందే ఊహించకుండా కామన్ గా ఫ్లోని వెళ్ళిపోతూ ఉంటాము. నెక్స్ట్ లాస్ట్ వన్, ఫెసిలిటేట్ స్పెక్యులేషన్. ఒక థింగ్ ఏదైతే ఉందో అది మంచిగా రన్ అవుతా ఉందనుకోండి, ఒక కమోడిటీ, దాన్ని ఏం చేస్తాం కదా, అరే ఇది ఇలాగే స్మూత్ గా ఉంది కదా, బాగుంది కదా, ప్రాఫిట్ లో ఉంది కదా, సో మనం ఇంకొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేద్దాము అనే ఆలోచనలు కూడా చూపిస్తున్నాం. ఓకేనా? ఆల్ దీస్ థింగ్స్ నానా ఈ ఆన్సర్ ని కంపల్సరీ మీరు చదవండి, బికాస్ you will get compulsory 10 marks out of this problem. Okay, wish you all the best, Nana. Thanks for listening.